గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించి నేను కూడా ప్రతి సవాల్ చేస్తున్నారన్నారు. ప్రెస్ క్లబ్కు రావాలని 11 గంటలకు సమయం రావాలని టైం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి పారిపోయారు, నేను జవాబు ఇస్తానంటే ఆధారాలు చూపిస్తానంటే టోటల్ డేటాతో వచ్చాను, ముఖ్యమంత్రి అందుబాటులో లేనటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కోంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కరీంనగర్కి సంబంధించి ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు కోంపల్లి సత్యనారాయణ గారు? పారిపోయారు ముఖ్యమంత్రి అనేటువంటి కేటీఆర్ స్టేట్మెంట్. మేము చంద్రశేఖరరావుతో సవాల్ విసిరినాము. ఈయన పార్టీ అధ్యక్షులు కాదు, ముఖ్యమంత్రి కాదు. ఈయన ముఖ్యమంత్రితోని ఆయన సవాల్ను స్వీకరించి రావడానికి నాకు ఏం అర్హత ఉన్నది మొట్టమొదటిగా. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక పోరాటం చేసి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నడిపించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఈయనకి ఏం అర్హత ఉన్నదని రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసి నేను వచ్చినా మాట్లాడమంటే ముఖ్యమంత్రి ఎవరితో వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడే నాయకుడు కాదు. ఒక విలువలు ఉన్నాయినా ముఖ్యమంత్రిని రమ్మని చెప్పినాం. సవాల్ విసిరి ముఖ్యమంత్రి వచ్చి అరే నా ప్రభుత్వంలో నేను ఇవి చేసినా మీరు చేయలేదని చెప్పాలి. నిరాధారమైన ఆరోపణలు. 18 నెలలుగా రైతుల కోసం ఏమీ చేయలేదని. అరే 18 నెలలు కాదు బిడ్డ, గత ప్రభుత్వం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు రైతులకు చేసింది, చేయబోయేది కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీనే. నా పేరు తీశారు, కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా, సో నా పేరు తీశారు కాబట్టి నేను ఛాలెంజ్ స్వీకరించాను, పిలిచాను అనేటువంటిది కేటీఆర్ వెర్షన్. కేటీఆర్ను లెక్కనే చేయలేదు, మేము లెక్కలకు తీసుకోలేదు. ఆయన ముఖ్యమంత్రి సవాల్ మాటల సందర్భంగా మేము ఏం చెప్పినాం, ముఖ్యమంత్రి అన్నాం, గత ముఖ్యమంత్రిని రమ్మన్నాం. ఈయన నేను వచ్చిన ఆంబోతులాగున్నా నేను రంకెలేస్తా అంటే మేము మా ముఖ్యమంత్రి వచ్చే పరిస్థితి లేదు. ఆయన అనవసరంగా వచ్చి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒకవేళ చర్చకు తీసుకునేటువంటి అవకాశం ఉందా కాంగ్రెస్? ఇది మీరు అసెంబ్లీలో చర్చిస్తారా? డేటా వాళ్ళు చెప్తామంటున్నారు, మీరు కూడా అధికార డేటా మీ దగ్గర ఉంటుందా, చెప్తారా? తప్పకుండా వాళ్ళు ఛాలెంజ్ విసిరితే రండి, అసెంబ్లీలో చర్చిద్దాం. మీ గత ప్రభుత్వం 10 ఏళ్ళ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఏవైతే హామీలు కానీ విధానాలు కానీ ఏ దాని మీదైనా చర్చ చేద్దాం. అదేవిధంగా 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన మీద కూడా చర్చ చేద్దాం. ప్రజలు గమనిస్తున్నారు అన్నీ. మేము వచ్చి సంవత్సరం కాకముందే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది మా పార్టీ ఘనత, మా ముఖ్యమంత్రి యొక్క ఘనత, గొప్పతనం. మేము సంవత్సరం లోపల రుణమాఫీ చేస్తామన్నాం. 21,000 రుణమాఫీ, ప్రతి 2 లక్షల మందికి రుణాలు ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ చేస్తాం. అందరికీ రుణమాఫీ కాలేదు, రైతు భరోసా అందరికీ పడలేదు, రైతు బీమా రావట్లేదు. ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి క్లెయిము. ఒక్కొక్క ఏ గ్రామం తీసుకున్నా సరే అనేటువంటిది. కొండారెడ్డిపల్లె, కొడంగల్ నియోజకవర్గమా, గజ్వేల, ఎవరి నియోజకవర్గమైనా సరే నిరూపిస్తామనేటువంటిది బీఆర్ఎస్ స్టేట్మెంట్. ఎందుకనంటే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు వాళ్ళ పరిపాలనలో రైతు బీమా రాలేదు. అది నిజమే. మేము వచ్చిన తర్వాత రైతు బీమా వేసినాం. ఎక్కడో గల్ఫ్లో చనిపోయిన కార్మికుడి కోసం 5 లక్షలు ఇస్తూ ఉన్నాం. ఇక్కడున్న రైతుకు చనిపోతే ఇవ్వకపోవడం అనేది శోచనీయం. తప్పకుండా ఇస్తూ ఉన్నాం. వాళ్ళ పరిపాలన ఎగ్గొట్టినారు కాబట్టి ఆ ఎగ్గొట్లన్నీ మా మీద రుద్దామని వాళ్ళ ప్రయత్నం. మేము ఇంకా రైతుల కోసం చేసినవి చాలా ఉన్నాయి. రైతు కొంతమందికి కొన్ని కారణాల వల్ల వాళ్ళ పేర్లు తప్పుండడం వల్ల ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు సంబంధం లేకుండా పోయింది కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల కొంతమందికి రైతు రుణమాఫీ జరగకపోవచ్చు. తప్పకుండా వాటిని సరిదిద్ది తప్పకుండా వాళ్ళకు కూడా మళ్ళీ ఆలోచిస్తామని తెలియజేస్తాం. ఇంకా కొన్ని ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు క్షేత్రస్థాయిలో. కన్నపల్లి పంప్ హౌస్ మేమే ఆన్ చేస్తాము, అక్కడికి వచ్చేసి 1,00,000 మందితో ముట్టడి చేస్తాం, కేసీఆరే వస్తారు. తర్వాత కల్వకుర్తికి సంబంధించినటువంటి మోటార్స్ ఆన్ చేయాలి, లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటిది. సో ఈ ఛాలెంజ్ వస్తూ ఉన్నాయి. ప్రతిసారి మిమ్మల్ని అధికార పార్టీని ఛాలెంజ్ చేస్తూ ఉంది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. కాళేశ్వరం గట్టి, మేటిగడ్డ, అన్నారం, సుందిల్ల విఫలమై కూలిపోయినాయి. ఇంకా ప్రాజెక్టుల గురించి మీరు అంకెలేస్తా అంటే ఎట్లనే కేటీఆర్ సిగ్గుండాలే మాట్లాడడానికి. తీసుకొచ్చిన మోటార్లు నీళ్ళల్లో మునిగిపోయినాయి. కల్వకుర్తి దగ్గర మీరు పెట్టిన మోటార్లు అది బిహెచ్ఎల్ తయారైనయా, ఇజ్రాయెలా, లేకపోతే ఏదో కంట్రీలో పట్టుకొచ్చినారు.
అవి పని చేయట్లేదు. ఇది మీ వైఫల్యం. మీరు ఈరోజు మా గురించి మాట్లాడితే ఎట్లా? మీరు ఇంకా ప్రాజెక్టుల మీదనే ఏడుస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల వల్ల సంపాదించుకున్నది బాగానే ఉన్నది. ప్రాజెక్టులు ఈరోజు పని చేస్తలేవు, కూలిపోతూ ఉన్నాయి. దానికి కారకులు ఎవరు? ఘోష్ కమిషన్ ముందు అన్ని సత్యాలు తెలుస్తాయి. మీరు ఇంకా అసత్యాలను ప్రచారం చేయకండి. నియంతృత్వం చేసిన వాళ్ళు, నియంత పోకడలు చేసిన వాళ్ళు మళ్ళీ అధికారానికి వచ్చిన సందర్భాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మీరు కూడా అధికారం మళ్ళీ రాదు. అది ఆ భ్రమలో ఉండకండి. అంటే కోంపల్లి సత్యనారాయణ చివరిగా మీరు కేవలం ఆరోపణలే చేస్తూ ఉన్నారు, ఏది నిరూపించలేకపోతా ఉన్నారు, ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు, ముందుకు రావట్లేదు అనేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఫార్ములా ఈ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, ఛాలెంజ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి సందర్భంలో ఏదో కేసు, ఆరోపణ, ఛాలెంజ్ రాకపోవడం ఇది అనేటువంటిది ఎక్కువ ఎస్టాబ్లిష్ జరుగుతూ ఉంది బయట క్షేత్రస్థాయి అనేటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఆనాడు అరెస్టులు, నిర్బంధం, ఉపా చట్టాన్ని పెట్టి చాలామందిని లోపల వేసిన తత్వం మాకు లేదు. మేము చట్ట ప్రకారంగా వెళ్ళే వాళ్ళము. ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరు చేసిన తప్పులను, ఫోన్ ట్యాపింగే కానీ, కార్ రేసింగే కానీ, దాంట్లో మీరు చేసిన ఏ విధంగా చేసిన తప్పులు ఉన్నాయో అవన్నిటిని కూడా క్రోడీకరించి తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరి మేము ఏం చేసినామో రేపు ప్రొద్దున ప్రజలకు కూడా జవాబుదారీతనంగా ఉండాలి. అక్రమంగా అరెస్టులు చేసినారని మీరు నెత్తి నోరు మొత్తుకొని ప్రజలు విశ్వసించే విధంగా మాట్లాడతారు. కాబట్టే ఒక స్థాయి సంఘాన్ని వేసినాం. అది ఘోష్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఈ రేస్లో ఏ విధంగా డబ్బులు మరలినై చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఏ విధంగా చేసినారో అది ప్రజలందరికీ అర్థమైంది. తప్పకుండా శిక్ష పడుతుంది. శిక్ష దూరం అవుతుంది, పడతలేదన్న తహతహలు ఉన్నాయి. మీ ధర్నాలు గిర్నాలు మళ్ళీ చేసే అవకాశం ఉండదు జైల్లోకి పోతే. కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాం, తప్పకుండా నిరూపణ అవుతుంది. ఇది కవంపల్లి సత్యనారాయణ చెప్తాను. సవాల్ విసిరింది కేసీఆర్కి, మాజీ ముఖ్యమంత్రికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ రుణమాఫీ కాలేదు, డీటెయిల్స్ ఉన్నాయి, డాటా ఉంది ప్రభుత్వం దగ్గర, అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు కవంపల్లి సత్యనారాయణ. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు, మల్కేడ్కర్, అసెంబ్లీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.